ఇక ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ ట్రస్ట్ భూముల్లో నివాసం ఉంటున్న వందలాది పేదల ఇళ్ల కూల్చివేత ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార ప్రధాన విపక్ష రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే కూల్చివేతలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. ఇదిలా ఉంటే నీడనిచ్చిన గూడును కూల్చివేయడంతో పేదలు కన్నీరు పెడుతున్నారు. ఇంతకీ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఏం జరుగుతోంది, ప్రస్తుతం జరుగుతున్నదేమిటి, జరగాల్సిందేంటి? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఖమ్మం నగరంలో భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ మంటలు రాజేస్తోంది. ఇళ్ల తొలగింపుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ పాపమంతా మీదంటే మీదని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాజకీయాలు మాకొద్దు, మా గూడును మాకివ్వండి అని బాధితులు వేడుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకుంటే ఎక్కడో ఒక చోట 100 గజాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉన్నపళంగా తమ ఇళ్లను కూల్చివేసి తమను రోడ్డు మీద పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపళంగా ఇళ్లు కూల్చివేయడంతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు పేదలు. కంటి మీద కునుకు లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా బతుకుతున్నారు. పేదల గోడు వారి మాటల్లోనే మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఇళ్లను కూల్చేసిన తర్వాత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ బాధితులు పునరావాస కేంద్రాలనే తలదార్చుకుంటున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. 4 రోజుల నుంచి కూడా వాళ్ళు ఏం జరుగుతుందన్నది కూడా వాళ్ళు ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఏమైనా న్యాయం చేస్తుందా, అసలు ఏం జరుగుతుంది, ఇందులో కూల్చివేసిన వారిలో అర్హులైన వారిలో ఉంటే వారికి ఏమైనా పరిహారం అందిస్తుందా, లేకుంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తుందా, లేకుంటే వేరే దగ్గర ఏమైనా 100 గజాల జాగి ఇస్తుందా అన్న ఈ విషయాలకు సంబంధించి కూడా వాళ్ళంతా ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుందో మొత్తం వాళ్ళ సామాన్లు కూడా మనం చూడొచ్చు. 4 రోజుల నుంచి కూడా ఇళ్ళనే పూర్తిగా సామాన్లకు సంబంధించి వేశారు. బాధితులకు సంబంధించి దాదాపు 4-5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన దాంట్లో కూడా ఈ సామాన్లకు సంబంధించి కూడా వేసి మొత్తం వాళ్ళు ఇక్కడే తలదార్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బాధితులకు సంబంధించి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు 4 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, ఏం చెప్తున్నారు అధికారులు? కానీ అసలు మీరు ఏం వాళ్ళ అధికారం కాంగ్రెస్ నుంచి కూడా మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ రావట్లేదు సార్. ఇక్కడ తినడానికి నీళ్ళకి కూడా వాళ్ళు మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళ మంత్రులు కూడా ఒక్కళ్ళు వచ్చి కూడా మమ్మల్ని ప్రదర్శించినది కాదు. మరి 4 రోజుల కాడి నుంచి ఉంటున్న కూడు గుడ్డ మాదేంటి సార్, మా పరిస్థితి ఏంటి సార్, మా ఇల్లు కూడా కొట్టారు, మా పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడేటట్టు లేరు. మాకు ఇప్పుడు ఎక్కడైతే ఇల్లు గోలు కొట్టారో మాకు అక్కడ ఏమని అడుగుతున్నాం, లేదంటే మాకు ఏదైనా ఆధారం చూపించండి. మమ్మల్ని ఏడు కాకుండా మధ్యలో వదిలేస్తే ఎట్లా సార్ మరి పరిస్థితి? ఎప్పుడమ్మా మీరు ఎప్పుడు కట్టుకున్నారు అక్కడ ఇల్లు? 5-6 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్, అక్కడే ఉంటున్నాం. కానీ మమ్మల్ని ఎవరు కూడా ఆడ కట్టుకోవద్దని ఎవరు చెప్పలేదు. ఇల్లులను కట్టుకున్నాక 500 కుటుంబాలు ఉన్నాక మొత్తం పడగొట్టడం కరెక్ట్ కాదు కదా సార్. మరి అది ముందుగానే చెప్తే మేము అక్కడికి వచ్చే వాళ్ళం కాదు. అది వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చేసినాం, ఇల్లు కట్టుకున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఉన్నాక తర్వాత కూలగొట్టారు, మా పరిస్థితి రోడ్డుని పాలైనాం. ఇప్పుడు మా పరిస్థితి అయింది. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాం సార్ స్నానాలు చేయకుండా? చెప్పండి. ఇల్లు లేకనే కదా గుట్ట మీద పోయి 6 నెలలు ఇప్పుడు కరెంటు లేక కొవ్వొత్తులు తెచ్చుకొని ముట్టించుకొని అద్దం వల్ల ఈగల్ల అట్లా ఉస్తపడుతున్నాం. ఇల్లు కావాలి, మనకు కావాల్సిందని. ఉంచారికి ఏమున్నది నీ యొక్క ఈ జీబులు, కార్లు, బస్సులు, గీసులు వచ్చి మొత్తం మన కూసినట్టు చేసి రేకులు లేకుండా బట్టలు, గిన్నెలు, సర్వలు మొత్తం దుక్కు చేసింది సార్. ఏమి లేదు, ఎంఆర్ఓ సారే రాసిండు మాకు. సడన్లీగా వచ్చి ఇప్పుడు అంతా కూలిస్తే మేము మా పిల్లలు మేమందరం రోడ్డు మీద పడ్డాం సార్. మరి మేము బ్రతకాలా చావాలా? మా పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలనుకుంటున్నాం? మాకు న్యాయం చేయాలి సార్. ఇలా ఉంటే మేము ఏం చేసుకునేది మాకు తెలియదు. మాకు ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మాకు న్యాయం చేస్తే అంతకంటే అదృష్టం లేదు. మొత్తం పునరావాస కేంద్రంలో 4 రోజుల నుంచి కూడా ఇక్కడ పునరావాస కేంద్రంలో తలదాచుకొని వాళ్ళు న్యాయం చేయాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తం పునరావాస కేంద్రాల్లో బాధితులు 4 రోజులు కూడా తలదార్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 1953లో కలవలరాజా రామారావుకు వెలుగుమట్లలోని సర్వే నెంబర్ 147, 148, 149లో 31 ఎకరాల 7 గుంటల భూమిని భూదాన్ ఉద్యమంలో భాగంగా దానం చేశారు. భూదాన్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని గమనించిన ఖమ్మం అర్బన్ తహసీల్దార్ 2019లో ఆక్రమణలు ఖాళీ చేయాలంటూ గుడిసెలు, ఇళ్లు కట్టుకున్న పేదలకు నోటీసులు జారీ చేశారు. తహసీల్దార్ జారీ చేసిన ఈ నోటీసులను హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలయ్యాయి.
కొర్లపాటి పరమేశ్వరి మరో 9 మంది కలిసి 2023లో భూదాన్ భూములలో నిర్మించిన నిర్మాణాలను తొలగించకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ పేదల నిర్మాణాలను తొలగించవద్దునని, ఖాళీగా ఉన్న భూమిలో కొత్త నిర్మాణాలు చేపట్టవద్దునని స్టేటస్ కో జారీ చేసింది. భూదాన్ భూములకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. తీవ్ర చర్చానీయాంశమవుతున్న వెలుగుమట్ల భూదాన్ భూముల విషయం సంబంధించి ఒకసారి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం సంబంధించి చేస్తున్నా. ఇది చాలా వరకు అంటే ఇప్పటిది కాదు, ఈ వివాదం చాలా ఏళ్ల నుంచి కూడా ఈ వివాదం నడుస్తూ వస్తుంది. ప్రధానంగా కల్వల రాజా రామారావు అనే వ్యక్తి 1953లో తనకు చెందిన వెలుగుమట్లలోని రెవెన్యూ సర్వే నెంబర్ 147, 148, 149లో 31 ఎకరాల 7 గుంటల భూమిని సంబంధించి కూడా భూదాన్ ఉద్యమంలో సంబంధించి దానం చేశారు. ఆ తర్వాత సంబంధించి అంటే 2013 నుంచి ఇక్కడ లోకల్ కొందరు ప్రొసీడింగ్స్ సంబంధించి ఇక్కడ భూదాన్ సంబంధించి భూములు 100 గజాల చొప్పున తమకు ఇచ్చారు. భూదాన్ బోర్డు అనేది సంబంధించి కూడా ఒక ప్రొసీడింగ్స్ సంబంధించి తీసుకొని వచ్చి ఇక్కడ ఇల్లులు సంబంధించి నిర్మించుకుంటూ వస్తున్నారు. మొదట ఇక్కడ మొత్తం గుడిసెలు సంబంధించి నిర్మించుకోవడం జరిగింది. గుడిసెల తర్వాత చాలామంది సంబంధించి బాధితులు ఇందులో పక్కా ఇళ్లను సంబంధించి కూడా నిర్మించుకున్నారు. దాదాపు 2013 నుంచి కూడా వాళ్ళన్ని ఇల్లుల నిర్మాణం అనేది కొనసాగుతూ వస్తుంది. మొదట 10 ఇళ్ళతో ప్రారంభమాక ఇది ప్రస్తుతం 500 ఇళ్ళు సంబంధించి దాటింది. 500 ఇళ్ల పైన కూడా ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా 2019లో ఇక్కడ అక్రమాలు ఖాళీ చేయాలని కూడా అప్పుడు ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సంబంధించి కూడా వీరికి నోటీసులు సంబంధించి జారీ చేశారు. ఆ తర్వాత ఇది మరింత ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో ఇక్కడ ఉన్న బాధితులు సంబంధించి ఈ భూదానికి సంబంధించిన బాధితులు కూడా వారు కూడా రివర్స్ అవ్వడంతో కూడా అధికారులు సంబంధించి వెనక్కి దగ్గారు. మళ్ళీ తిరిగి 2023లో సంబంధించి కూడా ఈ భూదానికి సంబంధించిన భూముల్లో 9 మంది అంటే మొత్తం 10 మంది పిటిషన్దారులని సంబంధించి కలిపి వారు ఇచ్చిన వారిని మినహా మిగతా వాళ్ళకి సంబంధించి కూడా కన్స్ట్రక్షన్స్ కూడా పూర్తిగా కూల్చేయాలని కూడా ఆదేశాలు సంబంధించి జారీ చేసిన నేపథ్యంలో అప్పుడు కూడా సంబంధించి కూడా ఈ వివాదాలకు సంబంధించి నడుస్తూ వచ్చింది. అదే సమయంలో గత ప్రభుత్వం హయాంలో కూడా ఇళ్లను సంబంధించి ఇక్కడ ఉన్న గుడిసెలను కూడా తొలగించే ప్రయత్నం చేయగా అప్పుడు కూడా తీవ్ర ఉద్రిక్తతలు ఘర్షణలకు సంబంధించి చోటు చేసుకుంటూ వచ్చాయి. తిరిగి మళ్ళీ ఇప్పుడు తాజాగా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ సంబంధించిన హయాంలో కూడా ఇవన్నీ పూర్తిగా 147, 148, 149 ఈ 2023లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు రిట్ పిటిషన్ ఆవుల శిరీష సంబంధించిన నిర్మాణాలు మినహాయించి మిగిలిన భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కూడా ఆదేశించినట్లు అంటే కోర్టు ఆదేశించినట్లు కూడా అదనపు కలెక్టర్ సంబంధించి స్పష్టంగా మెన్షన్ చేయడం ప్రెస్ మీట్లో కూడా వెల్లడించారు. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలీసు అధికారుల సహాయంతో వెలుగుమట్ల భూదాన్ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారి నిర్మాణాలను మినహాయించి మిగిలిన అక్రమ నిర్మాణాలన్నీ తొలగించి వచ్చారు. దీంతో ఇదంతా తీవ్ర వివాదాస్పదమైంది. ఇది టోటల్ ఈ ఎపిసోడ్ ఇల్లు నిర్మాణం పూర్తి కూల్చిన తర్వాత ఇది పొలిటికల్ టర్న్ తిరిగింది. కాంగ్రెసు అదేవిధంగా బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు సంబంధించి చేసుకుంటూ వచ్చారు. ఆ బీఆర్ఎస్ హయాంలోనే ఈ కూల్చేసే ప్రక్రియ సంబంధించి జరిగిందని కూడా కాంగ్రెస్ సంబంధించి ఆరోపిస్తుంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించి మాత్రం బుల్డోజర్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చే రాజ్యంగా మారిపోయిందని కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహం చేయడం కాకుండా ఇటు కేటీఆర్ సంబంధించి వచ్చి కూడా బాధితులను కూడా పరామర్శించారు. అన్ని పార్టీలకు సంబంధించి బీజేపీ సంబంధించి ఈటెల రాజేందర్ కూడా వచ్చి ఇక్కడ బాధితులను సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి కూడా బాధితులకు అండగా ఉండే ప్రయత్నం సంబంధించి చేశారు. ఇది పూర్తిగా అంటే బాధితులు సంబంధించి ఇల్లు నిర్మాణం కూల్చేసిన తర్వాత ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తిరిగిన నేపథ్యంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అధికారులు ఒకటే స్పష్టంగా చెప్పుకొస్తున్నారు, ఇక్కడ ఇల్లు సంబంధించి కూల్చేసేదాన్ని పూర్తిగా కోర్టు ఆదేశాల మేరకు సంబంధించి జరిగాయి, సీసీఎల్ఏ ఆదేశాల మేరకు జరిగాయి అన్నది కూడా వాళ్ళు చాలా స్పష్టం చేస్తున్నారు. ఏ విధంగా ప్రభుత్వం టేకప్ చేస్తుందో ఈ జరిగిన ఇష్యూని వాళ్ళ వైపున డ్యామేజ్ సంబంధించి చక్కదిద్దుకునేందుకు సంబంధించి ఏ విధంగా సంబంధించి సరిదిద్దుకునే ప్రయత్నం సంబంధించి చేస్తుందన్న మాత్రం చూడాలి.
ప్రభుత్వం ఏకపక్షంగా పేదల ఇళ్లు కూల్చివేశారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఖమ్మం జిల్లా అధికారులు చెబుతున్నారు. అలాట్మెంట్ వచ్చినట్లు కాగితాలు చూపిస్తున్నారని, రికార్డుల పరిశీలనలో ఎటువంటి అలాట్మెంట్ చేయలేదని తేలిందని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఆ ప్రొటెక్షన్ ఇచ్చిన వారిని మట్టుకు ముందు ఇంకా ఎందుకంటే స్టేటస్కో అలాగే ఉంది కాబట్టి ప్రొటెక్షన్ ఇచ్చిన వారిని పక్కకు ఉంచి మిగతా దాన్ని ఎంబడే టేక్ ఓవర్ ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 147, 148, 149 ఇంటూ గవర్నమెంట్ కస్టడీ అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ 31 ఎకరాల 7 గుంటల్లో 10 ఎకరాలు గతంలోనే ఇచ్చిన కేజీవీబీ మోడల్ స్కూల్కి తప్ప మిగతా 21 ఎకరాల 7 గుంటలు ఏదైతే ఉందో దాన్ని ఈ డబ్ల్యూపీ ద్వారా ప్రొటెక్ట్ చేయబడిన వ్యక్తులు కాకుండా మిగతా దాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాల్సిందని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అధికారులు కూల్చేసిన ఇళ్ల బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పేదల ఇళ్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూల్చడానికి మనసెట్లా వచ్చిందని ఖమ్మం జిల్లా మంత్రులపై ఫైర్ అయ్యారు కేటీఆర్. 2.5 ఏళ్ల కిందట ఏ మాటలు ఇచ్చైతే మభ్యపెట్టి ఖమ్మం జిల్లాలో మరి ఓట్లు కొల్లగొట్టారో ఇవాళ అవన్నీ మర్చిపోయారు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? పేదవాడి హక్కులున్నా, పేదవాడికి వాడి దగ్గర మరి పట్టాలున్నా నోటికాడి ముద్ద లాక్కొని వాళ్ళను మెడలు పట్టి గెంటేసి మరి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకి పోయినట్టు 4,000 మంది పోలీసులు పోయి వారిని రోడ్డు మీద వేయడమే, మెడలు బట్టి గెంటేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అక్కడ ఉన్నదంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఎవరు కూడా సంపన్నులు లేరు. పక్కనే విల్లాలు కట్టుకొని విలాసవంతంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకుల మాదిరిగా అక్కడ ఎవరు సుసంపన్నులు ఎవరు లేరు. 100 గజాల్లో కొన్ని రేకుల షెడ్లు, కొన్ని గుడిసెలు, కొన్ని ఈ మధ్యన అప్పో సప్పో చేసి కట్టుకున్న ఇండ్లు, వాటిని కూల్చడానికి మీకు మనసెట్లా వచ్చింది అని జిల్లా మరి మంత్రులు నేను అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడన్నా జరిగిందా? ఆ పట్టాలు ఖచ్చితంగా జెన్యూను. మీ పక్కన ఉండే దొంగలు కొంతమంది 3 రియల్ ఎస్టేటు వ్యాపారులు, వారి ప్రయోజనాల కోసం 3 మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలుసు, మాకు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు పేర్లతో సహా బయట పెడతాం. ఖచ్చితంగా ఆ 3 రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఇవాళ మీరు దాదాపు 910 కుటుంబాలని మెడలు బట్టి రోడ్డును నూకినందుకు వారి శాపాలు, వారి ఆక్రోశం, వారి కన్నీళ్లు ఉత్తగానే పోవు. తప్పకుండా ఆ కన్నీళ్లలో మీ ప్రభుత్వమే కొట్టుకుపోయే రోజు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. భూదాన్ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కోర్టు ఆదేశాల మేరకే అధికార యంత్రాంగం అనర్హులను గుర్తించి అక్కడి నుంచి ఖాళీ చేయించాలని అన్నారు. ప్రతి ఒక్క నిరుపేదకు న్యాయం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ స్థలాల్లో కానీ అదేవిధంగా లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. పేదలను ఎప్పుడు కూడా హక్కును చేర్చుకునే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీయే. ఆనాడు 10 సంవత్సరాల్లో మీరు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితి, ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి. ఈనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మరోవైపు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల పేరిట వసూళ్లకు పాల్పడిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. 4గురిని అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి దోచుకున్న డబ్బును నిందితుల నుంచి రికవరీ చేసి తిరిగి బాధితులకు అప్పగిస్తామన్నారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్. బాధితుల ఫిర్యాదు మేరకు మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 2013లోనే భూదాన్ బోర్డు వారిచ్చిన భూములలో మేము గుడిసెలు వేసుకున్నామని, అదే సమయంలో అధికారులు వద్దంటే మేము ఇక్కడే ఉండేవారమే కదా అని బాధితులు చెప్పుకొస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారు ఏమంటున్నారో వారి మాటల్లోనే మరింత సమాచారం విందాం. 2013 నుంచి భూదాన్ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకోవడం ప్రారంభించారు. అప్పుడు ఇదంతా పూర్తిగా గుట్ట. దీన్నంతా తొలగించి ఇక్కడ పేదలకు సంబంధించి కొంత డబ్బులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. కొందరు భూదాన్ బోర్డు వారికి సంబంధించిన ప్రొసీడింగ్స్ సంబంధించి వారి నకిలీవా ఏదన్నది పక్కన పెడితే వారికి ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం సంబంధించి ఇక్కడ వాళ్ళంతా కన్స్ట్రక్షన్ సంబంధించి గుడిసెలకు వేసుకున్నారు.
10 ఇళ్ళతో ప్రారంభమైంది. 2026 కల్లా ఇది 950 ఇల్లులు ఇక్కడ నిర్మించుకున్న పరిస్థితి ఏర్పడింది. అంటే మొదటి నుంచి ఎప్పుడైతే 2013 నుంచి ఇల్లు కట్టుకోవడం, గుడిసెలు పేదలంతా ఇక్కడ కట్టుకోవడం స్టార్ట్ చేశారో ఆ తర్వాత నుంచి ఇది క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే అప్పటి నుంచి అధికారులకు సంబంధించి నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ఒకవేళ స్టార్టింగ్లోనే ఈ భూదాన్ భూములకు సంబంధించి వీళ్ళ దగ్గర ఉండవి నకిలీ పట్టాలు అనే లేకుంటే ఇంకేదైనా కారణం ప్రభుత్వ భూముల్లో కట్టడాలకు సంబంధించి ఆపేసి ఉంటే ఇక్కడంతా ఇంత పెద్ద స్థాయిలో కన్స్ట్రక్షన్ అనేది జరిగి ఉండేది కాదు. మనం ఇప్పుడు చూస్తే చాలా వరకు పెద్ద పెద్ద ఇల్లులు మొదట 1,00,000-2 లక్షలతో గుడిసెలు వేసుకున్న వాళ్ళు క్రమంగా తమ ఇల్లు అంటే 10 ఏళ్ళు దాటాయి కదా, ఇంకా తమకు ఎవరు ఇబ్బందులు చేయరు, మాకు పక్కా ఇక్కడే ఆ పట్టాలు వస్తాయన్న ఆశతో సంబంధించి కన్స్ట్రక్షన్ సంబంధించి ఎక్కువగా 7-8 లక్షలు 10 లక్షలు వరకు కూడా చాలా పెద్ద ఎత్తున సంబంధించి ఖర్చు చేసి కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. భారీ ఎత్తున స్లాబ్ సంబంధించి చాలా వరకు ఇక్కడ ఉండేవాళ్ళు 80-90% పైన అంతా పేదలే. రోజు కూలికి వెళ్తే కానీ పూట గడిచే కుటుంబాలు, డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, మేస్త్రీలు, దాదాపు చిన్న చిన్న తోపిడి బండ్లు నడుపుకునే వాళ్ళు, అందరూ రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఇదే భూదానికి సంబంధించి వెలుగుమట్ల భూదాన్ భూములలో గుడిసెలు వేసుకునే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, ఇల్లు కట్టుకునేవారు ఇల్లు కట్టుకుంటూ వస్తున్నారు. అయితే గత 2 ఏళ్ల నుంచి మాత్రం ఈ వివాదం తీవ్రతరం అవుతూ వస్తుంది. అసలు వాళ్ళు ఎప్పుడు ఇక్కడ పట్టాలు సంబంధించి ఇచ్చారు, ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఈ వెలుగుమట్లకు సంబంధించి ఎప్పుడు ఏ సంవత్సరంలో మీరు ఇక్కడికి వచ్చారు, అసలు వచ్చినప్పుడు ఇక్కడ ఏంది మేము వచ్చి 8 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాల నుంచి రాళ్ళల్లా ఈ పాములు, తేళ్ళు, గింత రాయి గదులు ఇచ్చినా కానీ పాములు, పిల్లలు, తేళ్ళు అన్నీ చంపుకుంటా పిల్లగాళ్ళని కింద బండ పెట్టుకొని అట్ట కొద్దిగా రేకులు వేసుకొని గుట్ట సాధనం చేసి అట్టే ఉండవు. కొద్దిగా ఆడాయాడ అప్పులు కూలినాలు చేసుకొని ఇళ్ళల్లో పాసి పని చేసుకొని ఆడాయాడ సిటీలు పాడుకొని అప్పులు తెచ్చుకొని కొద్దిగా మామూలుగా ఇల్లులు కట్టుకున్నాం. కట్టుకునేటప్పుడైనా మీరు కట్టుకోబాకండి, అది ఎన్నాటికైనా కూలగొట్టాలని చెప్పలేదు మాకు. పట్టాలు వస్తాయని అన్నారు. అని మళ్ళీ ఇప్పుడు 9 నెలల నుంచి కరెంటు లేకోకుండా చేశారు. అయినా కానీ అట్టే ఉంటున్నాం, దోమలల్లా జెట్టు బిల్లలు అవి ముట్టించుకుంటుంటున్నాం. అయినా కానీ మొన్న చెప్పకుండా చేయకుండా మేమందరం ఎటోళ్ళం అటు ఇళ్ళల్లో పాసి పనికి గిట్ట పోయినాం, మగోళ్ళు సుతారు పనికి పోయారు. పోనిచ్చి ఇల్లులు మేము వచ్చేసరికి కూలగొట్టి ఏమేమి లేకోకుండా చేశారు. భూమి అని చెప్పారు కదా, కూలగొట్టరు అన్నారు. ఇక మాకు కూడా అక్కడ ఎకరాల భూములు బట్ట ఏమి లేవు, కాకపోతే పనులు ఏమి లేవు కాబట్టి ఖమ్మం లోకల్ దగ్గర ఉంది, పని చేసుకోవచ్చు అని వచ్చినాం. ఇంకా హాస్పిటల్లో పని చేసుకునే వాళ్ళం హాస్పిటల్లో చేస్తున్నాం, కొంతమంది పాసి పనులకి అట్లా మాకు చేతనైన సాయానికి పనులకు పోతున్నాం. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, బాధితులకు బాసటగా ఏ విధంగా నిలుస్తుంది అన్నది మాత్రం ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే అన్ని పార్టీలు వస్తున్నాయి, ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఈ వివాదం రానున్న రోజుల్లో ఇంకా చిన్ని గాలివానగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఎట్లా టేకప్ చేస్తుంది అన్నది మాత్రం చూడాలి. ఇది వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల గోడుకు సంబంధించి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.